బాబీ డైరెక్షన్ కానీ మళ్ళీ బాలకృష్ణ యాక్షన్ సూపర్. బాబీ డైరెక్షన్ ఎక్సలెంట్. అంటే అన్నీ ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేకుంటే సూపర్ హిట్స్. డైలాగులు ఎలా ఉన్నాయి బాలకృష్ణ? డైలాగులు చెప్పలేదు. నందమూరి బాలయ్య బాబు డైలాగ్ సూపర్. నమస్తే ఫ్రెండ్స్, నిన్న డాకు మహారాజ్ చిత్రం అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన చోటు నుంచి కూడా ప్రతి ప్రీమియర్ షో నుంచి కూడా అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్ల దగ్గర కూడా డాకు మహారాజ్ చిత్రానికి అయితే పాజిటివ్ రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి ఈవినింగ్ టయానికి ఏ విధంగా రివ్యూలు ఇచ్చారు అంటే ప్రీమియర్స్ మరియు అదే విధంగా ఫస్ట్ సెకండ్ ఆ షోలకు మొత్తం వచ్చేసి ఫ్యాన్స్ వచ్చి చూస్తుంటారు అనమాట. అయితే ఈవినింగ్ టయానికి ఎలాంటి రివ్యూ ఇచ్చారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు నేను ఈవినింగ్ టయానికి కూడా నేను మూవీకి వెళ్ళాను. మూవీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను కూడా థియేటర్లలో కూడా అడగడం జరిగింది అనమాట. సో మూవీ ఎలా ఉంది అని వాళ్ళని అడిగినప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు బాలకృష్ణ గారు. రొటీన్ స్టోరీ ఉన్నప్పటికీ అంటే స్టోరీ రొటీన్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తీసినటువంటి విధానంలో బాలకృష్ణ గారు చాలా ఫెంటాస్టిక్ గా ఎక్స్ట్రాడినరీగా తీశారు సినిమా అనేది అయితే వాళ్ళు మనకు స్పష్టంగా అయితే థియేటర్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే థియేటర్ల నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి మనం రివ్యూ తీస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ చాలా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు, సంక్రాంతికి బాలయ్య కలిసి వస్తుంది కంపల్సరీ అని వాళ్ళు రివ్యూ ఇస్తున్నటువంటి విధానం కూడా మనం గమనించాము. అయితే మనం చూసిన తర్వాత థియేటర్ లో సినిమా ఎలా ఉంది ఈవినింగ్ టైంలో అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు సో సెకండ్ రోజు కూడా ఈ యొక్క సినిమాకి అయితే మంచి రివ్యూలు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క చిత్రం వచ్చేసి చూస్తున్నటువంటి సందర్భంలో వచ్చేసి చాలా ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా క్లాసికల్ గా అంటే ఎంత ఎఫెక్ట్ అంటే మాస్ అని బాలయ్యని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలాంటి కోణంతో పాటు కూడా బాలయ్యని ఒక కోణం అంటే ఏడిపించే థియేటర్లలో ఉన్నటువంటి ప్రేక్షకులను కూడా ఏడిపించేటువంటి విధానంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత బీజం ఇచ్చాడు తమను అనేది కూడా మనము సినిమా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి ఈ యొక్క సినిమాలో వచ్చేసి మేజర్ గా ఫస్ట్ హాఫ్ చాలా స్లో డౌన్ గా వెళ్తున్నప్పటికీ కూడా చాలా ఎమోషనల్ గా క్లాసికల్ గా బోరు ఎక్కడ కనబడకుండా కూడా లాస్ట్ 20 minutes కూడా హై పిక్ తీసుకెళ్లాడు అనేది మనము స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట. అంటే ఈవినింగ్ టైం అని కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం అంటే ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఈ యొక్క సినిమాను అందరూ కూడా ఆదరించారు డాక్ మహారాజ్ చిత్రాన్ని అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయంలో మటుకు చూస్తే మటుకు బాబీ డియోల్కి మరియు అదేవిధంగా ఈయనకి బాలకృష్ణ గారికి వచ్చేటువంటి సందర్భం చాలా ఎక్స్ట్రానర్గా తీశారు. అదేవిధంగా కలెక్టర్ గారికి ఆమె చేస్తున్నటువంటి యొక్క నీటి కొరతకు సంబంధించి ఒక కాన్సెప్ట్ చాలా ఫెంటాస్టిక్ గా ఉందన్నమాట. రాష్ట్రంలో నీరు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి నీటి కొరత ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సినిమా చాలా ఎక్స్ట్రానరీగా ఆకట్టుకుంటుంది అనేది కూడా తెలుసు అనమాట. అంటే నీటి విలువ తెలిసినటువంటి వాళ్ళకి అనమాట. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా ఫెంటాస్టిక్ గా ఉంది అనేది అయితే వాళ్ళు మనకు స్పష్టంగా కూడా రివ్యూలు ఇవ్వడం జరిగింది. అంటే డాక్ మహారాజ్ చిత్రాన్ని అయితే ఎవరైతే నెగిటివ్ టాక్ అయితే తీసుకెళ్లలేదు, అన్ని పాజిటివ్ రివ్యూలే ఇవ్వడం జరిగింది. విత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క సినిమాని పాజిటివ్ టాక్ తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఈ సంక్రాంతికి బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు అని అయితే నేను స్పష్టంగా అయితే చెప్తున్నాను అనమాట. సో మరి డాక్ మహారాజ్ చిత్రము క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఎమోషనల్ బీజిఎంస్ కథ అన్ని కూడా బాబీ అన్ని కలిపి ఒక విందు భోజనం లాగా ఇచ్చాడు అనేది ఈ యొక్క సినిమా చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. మరి కలెక్షన్లు ఎలా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంటుంది అనమాట. సో మన ఛానల్ అయితే అప్డేట్స్ ముందు వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.